అంటరాని పార్టీతో అంటకాగే ఆలోచనలకు రెక్కలు మొలుస్తున్నాయి. ఒకప్పుడు తెలుగుదేశానికి బీజేపీ అంటరాని పార్టీ. ఎందుకంటే కమలం అనబడే కాషాయం అంటేనే మతతత్వం అనబడే కషాయం. ఈ నిర్వచనాలన్నీ మనం ఇచ్చుకుంటున్నవి కావు. సాక్షాత్తు తెలుగుదేశాధినేత తన సెక్యులర్ కళ్ళద్దాలు తగిలించుకొని చెప్పుకున్న ఉన్న మాటలే అవి. తెలుగుదేశం పుట్టినరోజు నుంచి 2 సార్లు ఆకాశయంతోనే కావలించుకొని కరిగిపోయిన నేపథ్యాలు మనకి బాగా తెలుసు. మొదటిది, ఆ పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీ రామారావే నేషనల్ ఫ్రంట్ పేరుతో కాంగ్రెసేతర ప్రతిపక్షాలన్నింటినీ బెజవాడ సర్కిల్లో కలిపేసిన ఒక చారిత్రాత్మక ఘట్టమైతే, ఆ తర్వాత 1999లో చంద్రబాబు చేసిన ఇంకో ప్రయోగం. ఇతిహాసంలో ఈ తెలుగుదేశం బీజేపీ ప్రేమ పురాణాలకు దక్కిన స్థానం మాటేమో గాని, తెలుగుదేశం మాత్రం కొంత రాజకీయ ప్రయోజనాన్ని దక్కించుకున్న దాఖలాలైతే ఉన్నాయి. లో కార్గిల్ పేరుతో జరిగిపోయిన ఒకానొక యుద్ధం దేశవ్యాప్తంగా బీజేపీకి ఎన్నికల్లో విరగ పండించిన ఫలితాలనిస్తే, దాంతో అంటకాగిన పుణ్యమా అని చంద్రబాబు కూడా ఆ కాపులో వాటా దక్కించుకున్నారు. అప్పుడు చంద్రబాబు గెలుచుకున్న ఆ ప్రజాస్వామ్య భరితమైన గెలుపే ఆయన మీదున్న హైజాక్ ముఖ్యమంత్రి పేరును తుడిచేసుకోవడానికి ఉపయోగపడింది. లేకపోతే అప్పటిదాకా చంద్రుడి మీద మామగారి నుంచి అధికారం లాగేసుకున్నారనే ఆ మచ్చ ఒక మాయని మచ్చగానే ఉండిపోయింది. ఇది చంద్రబాబు బీజేపీ నుంచి అరువు తెచ్చుకున్న విజయం అంటూ వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు కూడా వినిపించాయి. అయితే ఆనాటి బీజేపీ అందించిన విజయమే అయినా బాబుకు ముఖ్యమంత్రిగా ఇంకో 4 ఏళ్ల పాటు ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చేసింది. ఆయనలో కొత్త ఈగోను సృష్టించింది. పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల ఆయనకొచ్చిన ఆ కొత్త శక్తితో ఆయన విజృంభించేశారు. పవర్ కరప్ట్స్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ. ఒక బ్రిటన్ చరిత్రకారుడు చెప్పిన మాటలు చంద్రబాబుకు అక్షరం అతికేసింది. సరే, ఆయన 2004 తర్వాత వరుసగా చూసిన ఓటములన్నీ అందరూ చూసినవే. ఇప్పుడు వాటి ప్రస్తావనలో ఇక్కడ అవసరం లేదు. పొత్తులనేవి ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల మధ్య అవసరాలు. తమ ప్రయోజనాల కోసం ఆయా పార్టీలు భావ సారూప్యత ఉన్న పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం గతంలో కనిపిస్తే, ఈ మధ్యకాలంలో మాత్రం ఎటువంటి భావ సారూప్యత లేకపోయినా అప్పటిదాకా కత్తులు దూసుకుని కుత్తుకలు నరుక్కున్నా సరే అకస్మాత్తుగా ప్రేమించేసుకుని ఒక్కటిగా చలామణి అయిపోయే ఈ పొత్తుల ప్రహసనాలు పెరిగిపోయాయి. 2009 ఎన్నికల్లో ఇదే తెలుగుదేశం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణలోని టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడాన్ని ఇందుకొక స్టార్ట్లింగ్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశాల్ని నిర్ద్వందంగా తోసిపుచ్చే రోజుల్లో ఒక సీనియర్ బీజేపీ నాయకుడు అటువంటి అవకాశాన్ని గురించి నాతో మాట్లాడిన సందర్భం నాకింకా బాగా గుర్తుంది. ఆయన నేరుగా తన ప్రతిపాదనతో చంద్రబాబు దగ్గరకు వెళ్తే ఎస్ అనిపించుకుని రావడం మా వంటి వాళ్లకు ఒక పెద్ద షాక్. రాజకీయాల్లో భేదాభిప్రాయాలకు గాని, భావ వైరుధ్యాలకు గాని, శాశ్వత శత్రుత్వాలకు గాని అస్సలు తావే ఉండదన్న మాటలకు చంద్రబాబు బీజేపీతో చేసుకున్న ఆనాటి చెలిమే ఇంకోసారి రుజువుల్ని దఖలుపరిచింది. అయితే బీజేపీ నిజంగా అంటరాని పార్టీయేనా కాదా అన్నది ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్లకుంటుంది. ఒకప్పటి బీజేపీకి, ఇప్పుడు మోడీ ఆధ్వర్యంలో మోడీ ప్రచారాధ్యక్షుడిగా ఉన్న బీజేపీకి, ముఖ్యంగా మోడీయే బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రమోట్ చేసుకుంటున్న పార్టీకి చాలా తేడాలున్నాయని గట్టిగా వాదిస్తున్న నేపథ్యం ఇవాల్టిది. ముస్లింలను ఊచకోత కోయించారనే మరకల్ని కాషాయం బట్టల మీదేసుకుని తిరుగుతున్న మోడీకి ఇంకా పాప ప్రక్షాళన జరగలేదని చెప్పేవాళ్లు ఉన్నారు. ఆ మాటకొస్తే ఏ రాజకీయ పార్టీకి స్వచ్ఛమైన చరిత్ర లేదు కాబట్టి కాంగ్రెస్ ను ఓడించడానికి బీజేపీతో జతకడితే తప్పేముందంటూ అటు నుంచి నరుక్కొచ్చే తెలివైన వాదులు లేకపోలేదు. చంద్రబాబుకు ఇది రాజకీయంగా అగ్ని పరీక్షే. రాష్ట్ర విభజన నిర్ణయంతో ఇటు తెరాసకు, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ప్రయోజనాలు కలిగించి వాళ్ల సీట్లతో రేపటి రాహుల్ ప్రధాని కలల్ని సాకారం చేసుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆలోచనలకు రాజకీయంగా చెక్ చెప్పడం బాబు ముందున్న ఒక చారిత్రక అవసరం కావచ్చు. ఆయన 2 రోజుల ఢిల్లీ పర్యటన అంతర్యం కూడా అదే అయ్యుండొచ్చు కూడా.
అక్కడ ఆయన రాష్ట్రపతిని కలవడం, సీమాంధ్రులకు జరిగిపోతున్న అన్యాయాల్ని ఏకరువు పెట్టడం ఆన్ రికార్డ్ ఎజెండా అయితే, తన రాజకీయ అవసరాల్ని వాటిని తీర్చుకోవడానికి ఆయన వేసిన ఎత్తుగడలను కూడా ఇక్కడ చెప్పుకుని తీరాల్సిందే. అన్ని రాజకీయ పార్టీల నేతలతోనూ ఆయన అక్కడ భేటీ అయ్యి రాబోయే 2014 పరిస్థితుల గురించి మాట్లాడకుండా ఎందుకుంటారు? పొత్తులు ఎత్తుగడల మంత్రాంగాలు చేయకుండా ఎలా ఉంటారు? ఆయన ఢిల్లీకి వెళ్ళింది సమైక్యాంధ్ర పేరుతో ఇవాళ సీమాంధ్రంలో జరిగిపోతున్న ఆందోళనల్ని ఎత్తి చూపించి స్టేక్ హోల్డర్స్ అనబడే రాష్ట్ర వాటాదారులతో లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోవాలనే డిమాండ్తో. అయితే ఆయన జగన్ బెయిల్ను ఆపించడానికే వెళ్లారన్న ఆరోపణాస్త్రాల్ని ఉపయోగిస్తూ జగన్ దినపత్రిక అచ్చేసుకోవడం కూడా శరా మామూలుగా జరిగిపోయింది. మీరు జగన్కి బెయిల్ రాకుండా చూడండి, ఎప్పటిలాగే మీకు నేను సహకరిస్తానంటూ చంద్రబాబు అక్కడి రాహుల్ దూతలతో రహస్య మంతనాలు చేశాడంటూ రాళ్లేసి పారేసింది ఆ పత్రిక. జగన్కు బెయిల్ వచ్చేలానో రాకుండానో చేయడానికి కాంగ్రెస్కు శక్తియుక్తులు ఉండొచ్చేమో కానీ అందుకు చంద్రబాబు చక్రం తిప్పారంటే అంత నమ్మశక్యం కాని వ్యవహారంలానే ఉంటుంది. జగన్ బయటకొస్తే తమ 2 పార్టీలకు నూకలు చెల్లిపోతాయంటూ చంద్రబాబు కాంగ్రెస్ పెద్దోళ్లతో లాలూచీ పడిపోవడం అనేది ఒక ఫక్తు శరామామూలు రాజకీయ విమర్శ కిందే జమ కట్టేయలేమో. ఇక్కడ ఇంకో విషయం, చంద్రబాబు మీద అటువంటి ఆరోపణల వార్తలు వచ్చేలా చేస్తే కాంగ్రెస్కు సైతం రాజకీయ ప్రయోజనం కలుగుతుందనేది నిజమే. అందుకే యథావిధిగా కాంగ్రెస్ ఇటువంటి వార్తల్ని ఖండించదు, నిజమేనంటూ నిర్ధారించదు కూడా. ఇలా రెండూ చేయకపోవడం వల్ల ఇటువంటి ఆరోపణలు చేసే జగన్కు కూడా లాభమే. ఇక బీజేపీ అధ్యక్షుడైన రాజ్నాథ్ సింగ్ను కలిసి చంద్రబాబు జరిపిన మంత్రాంగం ఏంటి? రేపటి రోజున ఆ పార్టీతో పొత్తులకు పాల్పడిపోతారా అంటూ అదే బాబును నిలేస్తే ఆయన ఏదీ చెప్పకుండా మౌనం దాల్చడాన్ని అర్ధాంగీకారం అంటూ చెప్పుకోవచ్చా? ఏది ఏమైతేనేం బీజేపీ తెలుగుదేశం పార్టీల మైత్రి మూలంగా బీజేపీకి బలం చేకూరుతుందేమో తప్ప ఇక్కడ తెలుగుదేశానికి మాత్రం పెద్దగా ప్రయోజనం వనకూడదన్న వాదనలు ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశానికి చుక్క నీళ్లు కూడా పుట్టవనే నిరాశలో ఉన్న వాళ్లకు మాత్రం ఈ మైత్రి సహజంగానే కొంత శక్తిని అందిస్తుంది. ఏమో, రేపటి రోజున మోడీ గాలి వీస్తే, అది ఉత్తరాదితో పాటు దక్షిణాదిని కూడా వీస్తే, ఆ వీసిన గాలులు ఆంధ్రప్రదేశ్లో కూడా బలంగా ఉంటే, సదరు గాలులు ఇటు తెలంగాణలో కూడా జొరబడి ఇక్కడోళ్లను కూడా తాకితే, అప్పుడు ఆ బీజేపీ టీడీపీ అనబడే పొత్తు చెట్టుకు పూలు పూస్తాయి, కాయలు కాస్తాయి, ఆ కాచిన కాయలు పళ్ళు కూడా అవుతాయి. ఇవన్నీ చెప్పుకుంటుంటే మన వాతావరణ శాఖ జారీ చేసే వెదర్ బులెటిన్లే గుర్తుకొస్తాయి. వచ్చే 48 గంటల కాలంలో ఇరగదీసే ఎండలు కాయొచ్చు, చినుకులు పడొచ్చు, ఆ చినుకులు భారీ వర్షంగా మారనువ్వచ్చు. రాజకీయాల్లోలా ఏమైనా కావచ్చు, కాకపోవచ్చు. యథా రాజకీయం తథా వాతావరణం. సారీ, no speculations please.